భాస్కర ఆయన ఎప్పుడైతే అడిగాడో తన గంటలో అనుకునే మళ్ళీ తీసాడు ఆయన ఇచ్చేసాడు. ఆలోచన ఇచ్చేసి చెప్తున్నాడు. మహారాష్ట్రకం శతకుంభం శ్రవణి 8 బారుల ప్రకారం దీనికి వస్తుంది. మరి బారుల దానికి ఎన్నికేళ్ళు అవుతుందో కానీ పూర్వం ఎక్కడ రాసే పెట్ట అవసరం లేదు తెలిసారు. 8 బారులు బారులు మాత్రం అంటే 8 12 బారులు వచ్చేసినప్పుడు అందుకోసం 8 బారులు బంగారం వస్తుంది. బంగారం ఎప్పుడు విలువైతే ₹1,000 ₹1,00,000 విలువైతే అప్పుడు ₹1,000 అందుకోసం విలువైన వాటి విలువ ఎప్పుడు తగ్గదు. వాటి స్థిరత్వం అన్నమాట. అలాగా అలాంటి 8 బారులు బంగారం పడుతుంది. దీని మూలంగా రాజుగారు ఎక్కడ లేరు. రాజుగారు ఎక్కడ అనుకుంటే దేశాన్ని అభివృద్ధి చేస్తాడు. అందుకోసం ఆయన అడిగాడు. వెంటనే కృష్ణుడు తీశాడు. అశుభం అంతిమానో ఈ మణి ఎక్కడైతే ఉందో అక్కడ అశుభాలు జరగవు. అంటే రావచ్చు, కాలంలో మార్పులు రావచ్చు, మనుషుల యొక్క మనస్థితిలో మార్పు రావచ్చు. ఏది కూడా చెడ్డాలంటే అక్కడ ఉండదు. అన్ని మంచిగానే ఉంటాయి. రాజు పట్ల ప్రజలు నమ్ములు ఉంటారు. రాజులు ప్రజల పట్ల వేరుకునేవాళ్ళే ఉంటారు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించేవాళ్ళే ఉంటారు. ఇవన్నీ కూడా ఏది లేకపోయినా పనికిరాదు. అప్పుడు క్షత్రుడు వైద్యుడు సూర్యుడు ఏమీ లేదు. అన్నీ ఉండాల్సిందే. శరీరంలో తలకాయ తీసి తలకాయ చేయాలి, కాటు తీసి కాటు చేయాలి. ఏది లేకపోయినా రోడ్డు అది. అదే కాటు పాదాల సూర్యుడు అన్నారు కదా, పాదాల ఎవడ కోరుకుంటాడా ఎవడో కోరుకోడు. అన్నింటికీ అవసరం ఉంది సృష్టిలో. అందుకే యజ్ఞం చేసేటప్పుడు మొట్టమొదటిగానే చెప్తాడు. చెప్తాడు. నువ్వు వాటి యాగశాలలో వెళ్ళేటప్పుడు చక్కగా వాడు వస్తావు, గడ్డవతి ఇచ్చేస్తారు. శిఖారి గురించి అది చేసి ఎవరు చేయాలి? రంగవతి చేయాలి. బట్టలు అది ఎవరి పనులు వాడు ఒక్కడి పనులు చేయలేడు కనుక వాటి కొన్ని పనులు కొంతమంది విద్యాలు యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేస్తే ఒకటే వేస్తారు అక్కడ. ఒకడేమో అవసరం చెప్తాడు, ఆధారం చేస్తాడు, అవకాశం ఉంటాడు, వైద్యరావడం ఉంటారు, 10 రకాలు ఎవరి పని చేస్తే అసలు అవుతుంది. పని చెయ్యాలి. అంతా ఎవరు చేస్తారు ఇక్కడ? అందరూ ఎవరి వంతు పడవని అయిపోవాలి. అందుకోసం దీని మూలంగా ఇది లక్షణాలు ఉంటాయి. మంచి జరుగుతుంది అక్కడ. ఇది ప్రతిరోజు 8 బారులు రంగాలిస్తుంది. అది ఎప్పుడైతే అజ్ఞానం చేసుకున్నాడో చక్కగా ఆయన ఆనందపడ్డాడు. ఆ సూర్యుడిని నమస్కారాలు చేసి ఆయన నా తపస్సు భరించిందని ఎంతో సంతోషపడి అక్కడి నుంచి ఆ మణిని తీసుకుని ఆయన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి తన యొక్క పూజామందిరంలో పెట్టుకున్నారు. విజేత భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది పవిత్రమైంది కనుక శుచిగా ఉండేటువంటి స్థలంలో ఉండాలి. అక్కడ పెట్టుకున్నారు. అలా పెట్టుకుని నడుస్తోంది. కొంతకాలం యదువంశానికి ప్రభువులైనటువంటి కృష్ణుడు వాడు చూడడానికి వచ్చారు. వచ్చిన తర్వాత మృగాపే సగమను చేస్తే సమాన శీలం చేసే సత్యవిద్యలకు వచ్చి స్నేహం కావాలి అంటే వాడిద్దరికి ఏదో ఒక లక్షణం కావాలి. వీడు మహారాజు, వీళ్ళతో వాడు మహారాజు. అధ్యత ఆ హోదాలో వచ్చి ఇచ్చిపోతానే ఈ ప్రసేపుడి సత్రాజిత్తుడు వాటిలో మాట్లాడుతూ కంఠమండలే చక్రే జగన్నాథో నజార